హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటి అంటే సోరకాయతో సాంబార్ అండి. ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్లో బెస్ట్. రోటీ అయినా రైస్లోకి అయితే ఇంత నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ అండి. సో దానికోసం మనం ముందుగా ఒక బౌల్లో చిన్న టీ గ్లాస్తో గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నానండి. అందులో ఒక పిడికెడు శనగపప్పు వేసుకున్నానండి. శనగపప్పు వేసుకొని ఇలా సాంబార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని 2-3 సార్లు నీళ్లు పోసి బాగా శుభ్రం చేసుకోండి పప్పుని. దీనికి మనకు సగం సోరకాయ తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ, 2 చిన్న టమాటాలు, 2 రెమ్మల కరివేపాకు, కారం పొడి, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. రండి ప్రాసెస్ చూద్దాము. కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న పప్పు వేసుకుందామండి. దీనికి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోండి. మనం ఏదైతే టీ గ్లాస్ తీసుకున్నాం కదండి చిన్నది, దాంతో 7-8 గ్లాసులు పడుతుంది అనుకోండి. ఇందులో అర చెంచా పసుపు వేసాను, అలాగే అల్లం వెల్లిగడ్డ తీసి పెట్టాం కదండి, అది కూడా వేసేసుకున్నాను. కరివేపాకు, ఇంకా ఇలా ఫ్రెష్గా కొత్తిమీర చేయితో చుంచి వేయండి, చాలా బాగా టేస్ట్ వస్తుందండి. కొద్దిగా నూనె వేయండి, ఓ అర చెంచా నూనె వేసి ఇలా మూత పెట్టేసి ఓ 5 విజిల్స్ రానివ్వండి. అంతలోపు పప్పు బాయిల్ అయ్యేలోపు మనము మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. చింతపండుని ఇలా నీళ్ళతో 2 సార్లు శుభ్రం చేసుకోండి, ఏదైనా దుమ్ము అది ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను వేడి నీళ్ళు పోస్తున్నానండి, దాంతో ఇది తొందరగా నానిపోతుంది. చూడండి, ఇలా సోరకాయని పొట్టు తీసి పెట్టుకుంటున్నాను. ఉల్లిగడ్డని కూడా మనము స్లైస్ చేసుకోవాలి. చూడండి, విజిల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయండి. ఉల్లిగడ్డని ఇలా పొడుగా స్లైస్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి పెట్టుకుంటున్నానండి. కారం మీరు మీ రుచికి సరిగ్గా తక్కువ చేసుకోవచ్చండి. మేము కొద్దిగా తక్కువే తింటాము. చూడండి, సోరకాయలు ఇలా సగానికి కట్ చేసి మళ్ళీ దానిలో మధ్యలో ఉంది కదా వైట్ పార్ట్, అది తీసేయండి. తీసేసి ఇలా పొడుగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఫంక్షన్లలో ఉంటుంది కదా సాంబార్లో, అలా అడ్డం కూడా కట్ చేసుకోవచ్చండి. అన్నీ రెడీ చేసుకున్నాక చూడండి, పప్పు కూడా లాస్ట్లో విజిల్ వచ్చింది, బాయిల్ అయిపోయింది. పక్కన పెట్టి ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి అర చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర వేస్తున్నానండి. ఇది చిటపటలాడాక ఇందులో ఓ 7-8 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి టేస్ట్ సూపర్ ఉంటుందండి పప్పులో అయితే. చూడండి, 2 ఎండుమిరపకాయలను చుంచి వేసి 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా ఒక రెమ్మ అనుకోండి కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఇందులో మనము స్లైస్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డ, పొడుగా కట్ చేసింది, అది వేసుకొని వేయించుకుందామండి. దీనికి ఉల్లిగడ్డ బాగా దూరగా వేయించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో సోరకాయ వేస్తాం కదా, దానితో పాటు కూడా ఉల్లిగడ్డ మగ్గుతుంది. సో ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దీంట్లో నేను 1/2 చెంచా పసుపు వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం సోరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము కదా, అది వేసి బాగా దూరగా వేయించుకుందామండి. ఇలా ఒక్కసారి పప్పు ట్రై చేయండి సొరకాయతో, చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది నాకు తెలిసి ఇలానే చేసుకుంటారు, కానీ నేను కూడా ఎలా చేస్తానో మీకు అలా చూపిస్తున్నానండి. అంతలోపు మనకు ఆ సోరకాయ మగ్గేలోపు మనము ఒక బౌల్లోకి చింతపండు గుజ్జు తీసుకుందామండి. కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి బాగా పిసికి మొత్తం దాన్ని చింతపండు గుజ్జుని తీద్దాం. మనం వేడి నీళ్ళలో నానబెట్టాం కాబట్టి చింతపండు గుజ్జు చాలా మంచిగా వెళ్తుందండి. సోరకాయ కొద్దిగా మగ్గగానే మనము 2 చిన్న టమాటాలు పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో కలిపేసి బాగా కలపండి. నేను ఇందులో ఓ స్పూను ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే సోరకాయకి కూడా ఉప్పు టేస్ట్ బాగా పడుతుంది. మీరు ఉప్పు కారం మీ రుచికి సరిపడా తక్కువ ఎక్కువ చేసుకోండి. 1 స్పూను కారం పొడి వేస్తున్నానండి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, సో 1 స్పూను కారం పొడి వేస్తున్నాను. ఇంకా ఇందులో సాంబార్ పొడి కూడా వేస్తాం కదండి, సో సరిపోతుంది. చూడండి, టమాటాలు గిట్ల కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, అది వేసి బాగా కలపండి.
కొద్దిగా నీళ్ళు పోసుకోండి, ఎందుకంటే ఇది ఎలాగో మరుగుతుంది కదండి, అప్పుడు ఆ సొరకాయ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇందులో కొద్దిగా ఫ్రెష్గా కొత్తిమీర వేయండి. సాంబార్ చేసేటప్పుడు ఇలా ఫ్రెష్గా కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇందులో నేను సాంబార్ మసాలా వేస్తున్నానండి. 1.5 టీ స్పూన్ వేసాను. ఒకవేళ మీ దగ్గర సాంబార్ పౌడర్ అవైలబుల్ లేకపోతే వేయకున్నా పర్లేదండి, అలాగైనా ఈ పప్పు టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. చూడండి, పప్పు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా కొద్దిగా అంటే ఒక 5-6 నిమిషాలు ఇలానే బాగా బాయిల్ అవ్వనివ్వండి. చింతపండు టేస్ట్ బాగా వస్తుంది ఎంత బాయిల్ అయితే అంత. అప్పటి వరకు మనం పప్పు చెక్ చేసుకుందామండి. చూడండి, పప్పు కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఇందులో నేను 1.5 స్పూన్ పప్పులో ఉప్పు వేసానండి. 1.5 స్పూన్ ఉప్పు వేసాను. వేసి ఇలా బాగా స్మాష్ చేసేసానండి. చూడండి, పప్పు మెత్తగా అయిపోయింది. దీనిలో కూడా కొద్దిగా కొత్తిమీర, మనం కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి సాంబార్కి. చూడండి, సొరకాయ వేగిందా లేదా చెక్ చేసాం. చూసారా, పీసెస్ బాగా కట్ అయిపోయాయి, అంటే సొరకాయ బాగా మగ్గింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో పప్పులో కూడా వేసి మనం దాన్ని కొద్దిగా బాగా మసలనిస్తాము కాబట్టి మిగతాది అప్పుడు బాగా కుక్ అయిపోతుందండి సొరకాయ. కొన్ని నీళ్లు పోసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయండి. కొంతమంది సాంబార్ పల్చగా చేస్తారు, కొంతమంది చిక్కగా చేస్తారండి. నేనైతే అంత చిక్కగా కాదు, అంత పల్చగా కాదు, మీడియంగా పెడతానండి. మేము ఎక్కువగా రైస్లోకి ప్రిఫర్ చేస్తాం. ఇది చాలా టేస్టీగా ఇంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూడండి, బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది కదా, ఒక 5-6 నిమిషాలు ఇలానే బాయిల్ చేయండి. చూడండి, అయిపోయింది. సొరకాయ కూడా బాగా మగ్గింది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి పప్పుని. వేడి వేడి అన్నము, తొక్కు, ఏదన్నా బెండకాయ ఫ్రైయో ఏదన్నా పెట్టి సాంబార్ వడ్డించారనుకోండి, ఆహా, ఇంకేం కావాలండి, సూపర్. ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని మర్చిపోకండి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో.